వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం గణేష్ నగర్లోని శ్రీ 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 లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 26వ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గణేష్ నిమజ్జనం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం గణేష్ నగర్లోని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. కొల్లిపర మండలంలోని పలు గ్రామాల్లో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా మోస్తారు వర్షం కురుస్తోంది. ఈ వర్షం ఉద్యోగులు, విద్యార్థులు, చేతి వృత్తుల వారికి ఆటంకంగా మారింది. అయితే ఈ వర్షం మరో 2 రోజులు కొనసాగితే తమ మాగాణి, మెట్ట పొలాలకు ఎంతో ఉపయోగమని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లి సమీప నల్లమల అడవుల్లో వజ్రాల వంక పొంగి పొర్లుతోంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రాళ్ల వంకలో వజ్రాలు దొరికే అవకాశమని నమ్మిన జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. శ్రీలక్ష్మి సర్వ నరసింహస్వామి వజ్రాల వంక ప్రాంతంలో వజ్రాల అన్వేషణకు రద్దీ పెరిగింది. పోలాకి మండలంలోని వన విష్ణుపురం, బొద్దాం, రేకుపాడు, బార్బీపాడు, పిన్నిటి పాలెం, కోడూరు, బెలమర, ప్రకాశరావుపేట వంటి గ్రామాల్లో ఉదయం నుంచి ముసురు వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కురిసిన చిన్నపాటి జల్లుల కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణం చల్లబడటంతో పాటు అకాల వర్షం జనజీవనాన్ని కొంతమేర స్తంభింపచేసింది. డయేరియా కేసులు నమోదైన విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో మంత్రులు సత్యకుమార్, నారాయణ ఎంపీ కేసినేని చిన్ని పర్యటించారు. ఈ మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం తరపున చేపట్టిన చర్యలను అధికారులు మంత్రులకు వివరించారు. వైద్యుల నుంచి డయేరియా బాధితుల వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రులు వెల్లడించారు. విజయనగరంలో కురిసిన భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు కూడలలో నీరు నిలిచిపోయింది. గత 2 రోజులుగా ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం ఊరటనిచ్చింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ప్రజలు సేదతీరారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద మతిస్థిమితం లేని వ్యక్తి రోడ్డుపై హల్చల్ సృష్టించారు. నడి రోడ్డుపై కూర్చొని వాహనాలకు అడ్డుగా ఉండటంతో ప్రమాదాలు జరిగే పరిస్థితి ఏర్పడింది. అకస్మాత్తుగా పరిగెత్తడం వల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ఇప్పటికీ స్పందించకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొమ్మదిలో ఉదయం నుండే మేఘాలు కమ్ముకొని వర్షం ప్రారంభమైంది. ఈ వర్షం కారణంగా పాఠశాలలు, కార్యాలయాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా చిన్న దుకాణాలు పెట్టుకుని జీవనం సాగించే చిరు వ్యాపారులు వర్షం వల్ల అమ్మకాలు తగ్గిపోవడంతో నష్టపోయారు. విజయవాడలో డయేరియా బాధితులను పరామర్శించిన అనంతరం మంత్రి సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ మంచినీటి పైప్ లైన్, అండర్ గ్రౌండ్ నీటి నమూనాలను పరీక్షకు పంపాం. నెగిటివ్ రిపోర్టు వచ్చినా మంచినీటి సరఫరా నిలిపివేస్తాం. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారు. స్థానికులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నాం. డయేరియాతో ఎవరూ చనిపోలేదు, వదంతులు నమ్మొద్దు అని అన్నారు. విశాఖ జిల్లా వద్దాది వద్ద పేడేరు వంతెన శిథిలావస్థకు చేరింది. వర్షాల ప్రభావంతో వంతెనకు నర్సీపట్నం రోడ్డు వైపు ఒకవైపుగా రంధ్రం ఏర్పడింది. గత కొంతకాలంగా తాత్కాలిక మరమ్మతులతో వాహనాల రాకపోకలు కొనసాగిస్తున్నారు. తాజా ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని R&B సిబ్బంది ఎర్ర జెండాలతో హెచ్చరికలు ఏర్పాటు చేశారు. త్వరలో పూర్తి మరమ్మతులు చేపడతామని తెలిపారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.